వెల్కమ్ గోపి ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు డే 5లో మనం టెన్సెస్ గురించి నేర్చుకుంటాం. టెన్సెస్ అంటే కాలములు. దేర్ ఆర్ 3 టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ 3 టెన్సెస్ ఉంటాయి. ఆ 3 టెన్సెస్ బాగా నేర్చుకున్నప్పుడు ఇంగ్లీష్లో చదవడం రాయడం ఈజీగా ఉంటుంది. టెన్సెస్లో ఫస్ట్ది ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే జరుగుతున్న కాలం, దీన్నే వర్తమాన కాలం అంటారు. పాస్ట్ టెన్స్ జరిగిపోయిన కాలం, దీన్ని భూతకాలం అంటారు. పాస్ట్ టెన్స్ మీన్ జరిగిపోయిన కాలం, దీన్ని పాస్ట్ టెన్స్ని భూతకాలం అంటారు. ఫ్యూచర్ టెన్స్ జరగబో కాలాన్ని, భవిష్యత్ కాలాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటారు. దేర్ ఆర్ 3 టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ టెన్సెస్లో ఒక్కో టెన్స్ మనం 4 టెన్సెస్ ఉంటాయి. ఆ 4 టెన్సెస్ నేర్చుకున్నానుకో మనకు ఈజీగా ఇంగ్లీష్ మొత్తం పూర్తిగా అర్థమైపోతుంది. ఈ 4 టెన్స్ మొత్తం 12 ఉంటాయి. ప్రజెంట్ టెన్స్లో 4, పాస్ట్ టెన్స్లో 4 అండ్ ఫ్యూచర్ టెన్స్లో 4 ఉంటాయి. ఈ మొత్తం 4 12 టెన్సెస్ బాగా ఒక్కసారి అవగాహన నేర్చుకుంటే ఒక్కరు మనం రాయడం అలవాటు అయిపోతుంది. సో ప్లీజ్ బాగా వినండి, నేర్చుకోండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రజెంట్ టెన్స్లో 4 ఉంటాయి. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. అదే పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. సో ఈ 4 టెన్సెస్ ఖచ్చితంగా ఆ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నేర్చుకుంటే వాటి తెలుగు అర్థం రాయడం నేర్చుకోండి. వాటి ప్యాటర్న్ నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చేస్తుంది. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. సో ప్రజెంట్ టెన్స్లో అలా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ అని ఉంటాయి. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకుంటాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే సాధారణంగా ఒక పని జరుగుతూ ఉంటే దానిని సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్తారు. సాధారణంగా ఒక పని జరుగుతుంది, దాన్ని సింపుల్ ప్రజెంట్. ఐ యామ్, ఐ సిట్, ఐ స్టాండ్, ఐ స్పీక్ ఇంగ్లీష్, ఐ టాక్ ఇంగ్లీష్, ఐ టీచ్ ఇంగ్లీష్. సో నిదానంగా సాధారణ పని జరుగుతుంది. ఐ రైట్, ఐ ప్లే, ఐ డ్రింక్ కాఫీ. సో అలా చిన్న వాక్యాలను చెప్పేటప్పుడు వాటన్నిటిని సింపుల్ ప్రెజెంట్ చెప్తారు. సో సింపుల్ ప్రెజెంట్స్లో చూడండి, ఒక వాక్యం తయారు చేయాలంటే సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ అంటే మనకు తెలుసు కదా, మనం చెప్పారు సబ్జెక్ట్ అంటే ఐ ఫస్ట్ పర్సన్ నేను, యు నీవు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది ఇది. సో ఇవన్నీ కూడా సబ్జెక్ట్. దే, వి ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ఉంటాయి. వెర్బ్, మనకు వెర్బ్ అంటే వెర్బ్ కూడా చెప్పాను. వెర్బ్ కూడా ఒక 5 చెప్పాను ఉదాహరణలు. వెర్బ్ కూడా రాస్తాను. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే దానికి ఏం సంబంధించింది రాస్తాను. సో చూడు, ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మామిడిపండు తింటున్నాను. సింపుల్ సాధారణంగా. యూ డ్రింక్ కాఫీ, మీరు కాఫీ తాగుతున్నారు. సో హీ షీ ఇట్, ఈ ప్లేస్ క్రికెట్, అక్కడ చూడండి, బాగా గమనించండి. షీ ప్లేస్ క్రికెట్, ఇట్ ప్లేస్ క్రికెట్. ఎక్కడ ప్లేస్, ఇక్కడ ఎస్ చేర్చాను. ఎందుకు చేర్చాను చెప్పండి. దే గో టు నెల్లూరు, వారు నెల్లూరు పోతున్నారు. అది సింపుల్ పని, సాధారణ పని జరుగుతూ ఉంది. వీ సీ ఏ మూవీ, మేము సినిమా చూస్తూ ఉన్నాము. అండ్ రమేష్ రైట్స్ ఏ లెటర్, రైట్స్ అంటే రాస్తూ ఉన్నాడు. రైట్స్ ఎస్ పెట్టి, ఎందుకు పెట్టానంటే సింపుల్ ప్రెజెంట్స్లో సిద్ధాంతం అది, ఒక నోట్ గమనికది. సింపుల్ ప్రెజెంట్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ అయితే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ నేను, ఐ, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ ఈ, షీ, ఇట్. ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. ఇక్కడ చూడు ప్లేస్ వచ్చింది అనమాట. సో ఇది ఆ ప్యాటర్న్. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. వెల్కమ్ గోపి ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తారు, ఎట్లా రాస్తాం, వాక్యాలు ఎట్లా రాస్తామో నేర్చుకున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను సాధారణంగా ఒక పని జరుగుతుంటే దాన్ని సింపుల్ ప్రెజెంట్ ఉపయోగిస్తారు. సో అది ఎప్పుడు ఉపయోగిస్తారు? హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాట్లు, ప్రతిరోజు జరిగే అలవాట్లు
హ్యాబిచువల్ యాక్షన్ ముందు సింపుల్ ప్రెజెంట్ ఉపయోగిస్తారు. అండ్ డైలీ యాక్షన్స్ ప్రతిరోజు జరిగేటి హ్యాబిచువల్ అలవాటు ప్రకారం జరిగేటి. అండ్ యూనివర్సల్ ట్రూత్ అంటే విశ్వ సత్యం ముందు ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ ఉపయోగిస్తారు. సపోజ్ చూడండి, రైట్ అంటే రాయుట, రీడ్ చదువుట, అండ్ గో వెళ్ళుట, ఈట్ తినుట. ఈ 4 పదాలతో మనం ఈ సింపుల్ ప్రెజెంట్ వాక్యాలు రాస్తుందో నేర్చుకుంటున్నాం. సో ఇటువంటి కీవర్డ్స్ అంటారు. కీవర్డ్స్ అంటే డైలీ, లాస్ట్ వచ్చే డైలీ, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అటువంటి ఇప్పుడు వాటి ముందు సింపుల్ ప్రెజెంట్స్లో అవి వస్తాయి అన్నమాట కీవర్డ్స్. ఇప్పుడు చూడండి, ఐ రైట్ ఏ లెటర్, నేను లెటర్ రాస్తున్నాను. హీ రీడ్స్ ఏ బుక్. రీడ్స్ అనే పదం ఎందుకు ఉపయోగించాను? సో సింపుల్ ప్రెజెంటెన్స్లో థర్డ్ పర్సన్ ఈ, షీ, ఈట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేస్తాం కాబట్టి ఆడ ఈడ్స్ ఉపయోగించాను. సో దే గో టు నెల్లూరు డైలీ. వారు నెల్లూరు ప్రతిరోజు పోతున్నారు. దే గో టు నెల్లూరు డైలీ. యూ ఈచ్ ఎ మ్యాంగో. మీరు మాడుకొని తింటున్నారు. షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ మండే. షీ సబ్జెక్టు, గోస్ వెర్బు. గో టు టెంపుల్ పోతుంది. ఇప్పుడు ఎవ్రీ మండే ప్రతిరోజు పోతుంది కాబట్టి ప్రతిరోజు సోమవారం ఆమె గుడికి పోతుంది. నెక్స్ట్, ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. అది నిత్య సత్యం కాబట్టి. సో నేను ప్రతిరోజు కంప్యూటర్ క్లాస్కి వెళ్తున్నాను. అది చెప్పండి ఎట్లా చేస్తారు? నేను ప్రతిరోజు కంప్యూటర్ క్లాస్కి పోతాను. ఐ గో టు కంప్యూటర్ క్లాస్ డైలీ. సో చూడండి, ఆమె రోజు టీవీ చూస్తుంది. షీ వాచెస్ టీవీ డైలీ. అంటే అతడు తరచూ సినిమాలు చూస్తూ ఉంటాడు. ఈ వాచెస్ మూవీస్ ఫ్రీక్వెంట్లీ తరచూ సినిమాలు చూస్తూ ఉంటాడు. సో అదే మనం సింపుల్గా వాక్యం మనం తయారు చేసుకొని నేర్చుకుంటే ఈజీగా ఇంగ్లీష్ ఉంటుంది. సో లైక్, షేర్ and subscribe my YouTube channel. Thank you to all. Welcome Gopi English Grammar. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్స్లో మనం కొన్ని వాక్యాలు తెలుగు రాస్తాం, వాటిని ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తాం. ఇంగ్లీష్లో మేము మా ఫ్రెండ్స్కి లెటర్ రాస్తున్నాము. we write a letter to our friends. ఆమె రోజుకు ఒక చీర కడుతుంది. She wears a different saree every day. And నేను ప్రతిరోజు ఉదయం టీ తాగుతుంటాను. I drink tea every day in the morning. అతడు ఎప్పుడు క్రికెట్ ఆడుతుంటాడు. He plays cricket always. And ఆమె ఎప్పుడు శాకాహారం మాత్రమే తింటుంది. She eats always vegetarian food only. అతడు పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటాడు. He reads books a lot. Thank you. Share and subscribe my YouTube channel. Okay, ma'am.